ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రేషన్ కార్డు ఉన్న వారికి బిగ్ అప్డేట్ అనమాట. వీరికి బియ్యం అయితే ఇవ్వరనమాట. అసలు ఎందుకు ఇవ్వరు ఏంటనేది ఇందుకు సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం కంటే ఇప్పుడు దాదాపు 15 లక్షల కార్డులు ఎక్కువగా రావడం అయితే జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు డేటా ప్రకారం తెలంగాణలో రేషన్ కార్డు దుర్వినియోగంపై రేవంత్ రెడ్డి కఠిన చర్యలకు రెడీ అవుతుంది. సో ఏంటిదని చూసుకున్నట్లయితే అర్హత లేని అనేక మంది ధనికులు కావచ్చు సైతం రేషన్ కార్డులు కలిగి ఉన్నారనమాట. సో ఇలా గుర్తిస్తున్నారు ఏంటి, ఎవరి కార్డులు తొలగించబోతున్నారు, ఎవరికి రైస్ ఇవ్వరు ఏంటని చూసుకున్నట్లయితే త్వరలోనే ఈ అనర్హులను తొలగించే ప్రక్రియ స్టార్ట్ కానుంది. ముఖ్యంగా ఆదాయ పన్ను కట్టేవారు, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో, ఎవరికైతే పన్ను రూపంలో కడతారో వారందరినీ రద్దు చేయడానికి కేంద్రం ఇప్పటికే కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో అనర్హులను కార్డులన్నీ కూడా రద్దు చేయబోతున్నారు. చాలామంది అదే ఇన్కమ్ ట్యాక్స్ చదివి 4 చక్రాల వాహనాలు కావచ్చు, ఇక ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు సైతం రేషన్ కార్డు పొందుతూ ప్రభుత్వ పథకాలు పొందుతున్నారనమాట. దీనివల్ల ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు అనేది దుర్వినియోగం అవుతుందని చెప్తున్నారు. ఆదాయ పన్నులు చెల్లిస్తున్న వారికి కార్డులు అనేది రద్దు చేయడానికి కేంద్రం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇందులో వచ్చేసి ఆధార్, పాన్ వివరాలను ఆదాయ పన్ను శాఖ అంటే రెండింటిని ఆధారంగా చేసుకొని ఆధార్ కార్డు, ఇక అదేవిధంగా పాన్ కార్డు, ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని వాటిని పరిశీలిస్తారనమాట. ఆర్థిక స్థోమత బట్టి సోషల్ స్టాటస్ ఏ విధంగా ఉంది, వాటిని అన్నిటిని పరిశీలించిన తర్వాత ఖరీదైన వాహనాలు ఉన్నా లేదంటే రేషన్ కార్డులు ఉండి కూడా ఉంటారు కదా, అటువంటి వారందరినీ తొలగిస్తారనమాట. అయితే రాష్ట్రంలో 83,000 దాదాపు 545 మంది మరణించినట్లు పేర్లపైన ఇప్పటికీ రేషన్ కార్డు పంపిణీ జరుగుతుందని అధికారులు గుర్తించారు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే తీసివేయడం జరుగుతుంది అంటున్నారు. ఈ కార్డులని కూడా వీరికి రైస్ అనేది ఇవ్వరన్నమాట. సో ఇక ఆదాయ పన్ను చెల్లించే వారికి వీరికి రేషన్ కార్డులు కూడా రద్దు చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డేటా ప్రకారం ఎంతమంది కంటే 52,339 మంది లబ్ధాలకు ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని వెల్లడి కావడం జరిగింది. సో ఈ కార్డులు కూడా రద్దు చేస్తారు. అంతేకాకుండా 5,866 మందికి 15 ఎకరాల పైగా భూమి ఉండగా రైతులకు భరోసా పథకం కింద 1.5 లక్షలకు పైగా ఆదాయం వస్తున్నట్టు చెప్తున్నారు తెలంగాణలో మొత్తం కూడా. సో ఇటువంటి కార్డులు ఇవన్నిటిని డేటా ఆధారంగా చేసుకొని వీరందరికీ ఇక నుంచి ఉచిత బియ్యం కోట అనేది ఇవ్వరన్నమాట. సో ఇక ఇందుకు సంబంధించి ఇక ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లించే సైతం పేదలు ప్రస్తుతం ఉచిత బియ్యం అయితే పొందుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరికి 6 కిలోలు, 3 నెలలు అంటే 18 కిలోల బియ్యం అయితే అందిస్తున్నారు. ఒకరికి ఎంతమంది కార్డులు ఉంటే అంతమందికి అయితే. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఏంటంటే గత 2 ఏళ్ళుగా ఈ మోసాలకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్తున్నారు. ధనికులు సైతం పేదలు ఉచిత బియ్యం తీసుకుంటున్నారని చెప్పేసి. ఇక రేషన్ కార్డు పట్టణాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు, గ్రామాలు అయితే 1 లక్ష లోపు అయితే ఉండాలి. ఇదే నిబంధన అనమాట. అయితే నెలకు ₹1,00,000 ఆదాయం ఉన్నవారు సైతం కుటుంబాలు రేషన్ కార్డులు పొందుతున్నట్లు గుర్తించడం అయితే జరిగిందనమాట. సో వారందరినీ కూడా తొలగించడం అయితే జరుగుతుందన్నమాట. సో త్వరలోనే వెరిఫికేషన్ అయితే ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మిగతా వారికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, కానీ 2 రకాల కారణాలు అయితే ఉంటాయి కార్డులు తొలగించడానికి. ఒకటి ఈకేవైసీ అనేది కంప్లీట్ కాకపోతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద అయితే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్స్ అనమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.